ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 10ని పరిశీలిద్దాం. జ్ఞానకర్మ సన్యాస యోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తనను ఎలా చేరుకోవచ్చో వివరిస్తున్నాడు. తనను ఎవరు ఎలా పూజిస్తారో వారిని అలాగే అనుగ్రహిస్తానని చెప్పిన భగవానుడు ఇప్పుడు తనను పొందినవారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఎంతోమంది రాగం అంటే వ్యామోహం లేదా అనురాగం, భయం మరియు క్రోధం నుండి పూర్తిగా విముక్తి పొందారు. వారు సంపూర్ణంగా నాయందే మనసు లగ్నం చేసి నన్నే ఏకైక ఆశ్రయంగా భావించారు. జ్ఞానమనే తపస్సుతో తమను తాము పవిత్రులుగా చేసుకుని చివరికి నా దివ్యమైన స్వభావాన్ని అంటే నాలో ఐక్యమయ్యారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడిని చేరే మార్గం బయట ఎక్కడో లేదు, మన అంతరంగంలోనే ఉంది. మనల్ని బంధించేవి మనలోని ప్రతికూల భావాలైన వ్యామోహం, భయం, కోపం మాత్రమే. వీటిని జయించడమే అసలైన తపస్సు. భగవంతుని స్వరూపాన్ని గురించిన జ్ఞానమే ఆ తపస్సుకు సాధనం. ఆ జ్ఞానంతో మనస్సును శుద్ధి చేసుకున్నప్పుడు భగవంతునిపై మనస్సు స్థిరంగా నిలుస్తుంది. ఇది ఒక అంతర్గత శుద్ధీకరణ ప్రయాణం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే పనుల పట్ల, పొందే వస్తువుల పట్ల అతిగా వ్యామోహం పెంచుకోకూడదు. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలను వదిలిపెట్టాలి. ఇతరులపై కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ 3 దోషాలను అధిగమించడానికి మనస్సును ఎప్పుడూ భగవంతునిపై లగ్నం చెయ్యాలి. ప్రతి పనిని ఆయనకు అర్పణగా భావించి చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా మన మనస్సు ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.